దశాబ్దాల కళ నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పచ్చి జెండా ఊపింది. దీనికి సంబంధించి కేసీఆర్ కృషి ఫలితంగా అనేది జరిగిందని చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే అసెంబ్లీలో రాష్ట్రం ఏర్పడగానే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ కాపీని ప్రధాని మోదీకి అందించినటువంటి కేసీఆర్ అనేక విధాలుగా కూడా దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తూ వచ్చిన కేసీఆర్. ఇక మరోవైపు చూసుకుంటే మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మహిళా నేతలకు జరిగిన అవమానానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన జ్వాల రగిలిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా నిరసన వ్యక్తమవుతూ కనిపించింది. దీని అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. తెలంగాణ ఆడబిడ్డల పట్ల ఇట్లా వ్యవహరిస్తారంటూ కూడా ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ మాట తప్పిన విషయం కనిపిస్తుంది. ఇక అనేక రకాల సమస్యలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి బాలాజీ యాదవ్ గారు, అదేవిధంగా విశ్లేషకులు దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. బాలాజీ గారు, దశాబ్దాల పాటు ఈ వర్గీకరణకు సంబంధించి ఎన్నో పోరాటాలు చూస్తూ వచ్చినాం. ఎట్టకేలకు నిన్న సుప్రీం తీర్పునిచ్చింది, రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ. ఎట్లా చూస్తారు దీన్ని? ముందుగా స్వేచ్ఛ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు డాక్టర్ దత్తాత్రేయ గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే 7 సభ్యులకు సంబంధించినటువంటిది ఏకగ్రీవ తీర్మానం చేసి ఎస్సీల్లో ఉన్నటువంటి ఏవైతే ఉపకులాలు ఉన్నాయో ఉపకులాలకు సంబంధించినటువంటి వారి జనాభా ఆధారంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి, ఆ రిజర్వేషన్లు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుని ఎలా బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో కూడా 2014 ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీగా మేము మేనిఫెస్టోలో పెట్టినాం. తదనంతరం ఏదైతే 2014 రాష్ట్రం ఆవిర్భావం తర్వాత శాసనసభ ఏర్పడగానే శాసనసభలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. తదనంతరం 2016లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారిని కలిసి ఇది ఆ కులాల యొక్క హక్కు, అది ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యతను నెరవేర్చి మీ దగ్గరికి పంపినని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఇంకోటి కూడా స్వేచ్ఛ గారు, కేసీఆర్ గారు 100% ఆ జనాభా గణన చేసి ఎస్సీ కులాలకి ఇలా 15% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. ఇంకా జనాభా పెరిగింది, ఆ రోజున్న పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి కాబట్టి అవసరం అనుకుంటే 1-2% పెంచి కూడా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా కేంద్రానికి పంపడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 1972 నుంచి ఉపకులాల్లో అయితే మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, అదేవిధంగా అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొంత శ్రీకాకుళము విజయనగరం ప్రాంతాల్లో రెల్లి సంబంధించిన కులస్తులు వారి కులాలు కావచ్చు, ఆది ఆంధ్ర కులాలు అంటే ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. అందులో ఏ కేటగిరీకి 1%, బి కేటగిరీకి 7%, అదేవిధంగా సి కేటగిరీకి 6%, డి కేటగిరీకి అయితే ఆది ఆంధ్ర కులాలకు సంబంధించి 1% ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 1995లో రామచంద్రరాజు అనేటువంటి కమిషన్ ఏర్పాటు చేసి ఆ రామచంద్రరాజు కమిషన్ స్టడీ చేసి 1997లో నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. ఎందుకంటే వాస్తవానికి ఎస్సీ కేటగిరీ ఉన్నమాట వాస్తవమే, ఎస్సీలో ఉన్నటువంటి అయితే ఉపకులాలు ఉన్నాయో ఆ ఉపకులాలు విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నవి, వారికి అవకాశాలు దొరుకుతలేవు. కాబట్టి రాజ్యాంగం యొక్క నీతి ఏంటి, అన్ని అంటే ఆ యొక్క రాజ్యాంగం యొక్క హక్కులు కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే ఆ సంబంధించినటువంటి ఏదైతే ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలన్నీ చివరిదాకా అందాలనేది రాజ్యాంగం ఉద్దేశం. కాబట్టి ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు రామచంద్రరాజు గారు కమిషన్ సంబంధించి నివేదిక ఇచ్చిన తర్వాత వెంటనే ఆ రోజున్న ప్రభుత్వం వెంబటే 97లో నివేదిక ఇచ్చినారు వాళ్ళు. వెంటనే వీళ్ళు 2000 సంవత్సరంలో అమలు చేయడం జరిగింది. ఆ రోజు ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతకి ఆ రోజు ఈ చెన్నై అనేటువంటి వ్యక్తి ఎట్లా మీరు ఇవ్వగలుగుతారు, రిజర్వేషన్ ఇస్తారు, ఇది ఆర్టికల్కు ఇబ్బంది, రాజ్యాంగానికి 14వ నివేదికకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 341కి ఇది నివేదితానికి విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళదండి. తదనంతరం అయితే 4 సంవత్సరాలు స్వేచ్ఛ గారు ఇది ఈ రాష్ట్రంలో అమలు జరిగింది. 4 సంవత్సరాల తర్వాత 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాతకి మళ్ళీ కథ మొదలుకొచ్చేసింది. తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వేసినారు. తర్వాత ఆ రోజు సామాజిక కేంద్ర మంత్రిగా ఉన్న మీరా కుమార్కి వారు సబ్మిషన్ చేయడం జరిగింది. ఈ పోరాటంలో నేను అడుగుతా ఉన్నాను, నేను టీ న్యూస్ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వాలి, ఈ యొక్క అంశం కోసం కొట్లాడుతున్న 1972 నుంచి కావచ్చు, 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడులో ప్రారంభించబడ్డ ఈ ఎంఆర్పిఎస్ ఏదైతే ఉందో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోర ఉద్యమం ఏదైతే ఉందో, ఈ దండోర ఉద్యమంలో అనేక మంది అసూలు బాసినారు. వాస్తవానికి మేము ఉస్మాన్ షీట్లో ఉన్నాం. ఒకవైపు గాంధీ భవన్ ముట్టడి జరిగింది. ఆ రోజు గాంధీ భవన్ ముట్టడి జరిగితే 2-3 సంబంధించిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆ రోజు దహనం చేసుకొని చనిపోవడం సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్ని సంఘటనలు తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ చూశాం. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్, ఈ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్న ఉద్దేశంతో ఒకటి శాసనసభలో తీర్మానం కావచ్చు,
మోదీ గారికి రిప్రజెంటేషన్ కావచ్చు, తదనంతరం రిజర్వేషన్ల పెంపు కావచ్చు, తదనంతరం అయితే మాదిగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్స్గ్రేసి ఇవ్వడం విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ మాదిగా రిజర్వేషన్ పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు ఈ యొక్క విజయం అంకితం. ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాటంలో ఏదైతే ఈ పోరాటంలో సుమారు 23 నుంచి 25 వేల మంది కేసులలో ఉన్నారు, సుమారు 20 నుంచి 25 మంది అమరులైనారు. వారందరికీ ఈ విజయం అంకితం. వాస్తవానికి ఇలా ఎంఆర్పిఎస్ పేరుతోటి ఏదైతే గూడాల్లో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఈ కులాలు ఎవరైతే ఉన్నారో ఈ కులాలకు రేపు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇకనైనా న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఒక సామాజిక ఉద్యమంలో పాల్గొన్నవాడిగా, ఒక సమాజంలో అసమానతలు తొలగించాలనేటువంటి ఆలోచన విధానం ఉన్నవాడిగా, ఒక చదువుకున్నవాడిగా డెఫినెట్గా ఈ ఉద్యమం న్యాయమైనది. ఇవాళ ఉన్నది అసలు మొదలుగా ఏంటంటే ఈ ఉద్యమం ప్రారంభమైంది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్నేదో పెద్ద ఎత్తున శాసనసభలో పెట్టినారు, మేము అమలు చేస్తున్నామని చెప్పినారు. మీ శిశుద్ధి ఇప్పుడు బయటపడాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం సంగతి, ఇదంతా కూడా ఒక భాగం ఉంచితే గాంధీ భవన్లో సంఘటన ఏం జరిగింది, దానికి ఆ రోజు అమరులైన వాళ్ళకి కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో శాసనసభలో ఈ క్రెడిబిలిటీ మనమే కొట్టేద్దామని చెప్పి చెప్పడం కాదు. రేపు ఆ కులాల జనాభా ఎంతో తేల్చిన తర్వాతకి, ఎందుకంటే ఆంధ్ర వేరు ఇక్కడ వేరు, మీరు డిఫరెంట్గా ఇప్పుడు ఆ రోజేమో 2000 సంవత్సరాలు చేసినటువంటి వర్గీకరణ ఏదైతుందో అక్కడ రెల్లి కులం మన దగ్గర తక్కువ ఉంటారు, అది ఆది ఆంధ్ర కులం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మాలలు మాదిగలు, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ మాదిగల శాతం ఎక్కువ ఉంటుంది, మాదిగ ఉపకులాల శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు జనగణన చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. వెంటనే వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఏదో లిప్ సింపతి చూపెట్టి ఏదో శాసనసభలో మేము వచ్చినాం, నిన్న మాట్లాడినాం, స్పీకర్ ముందు మాట్లాడినాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే తత్వం కాదు. రేస్ మీకు శిశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పరిస్థితి ఉంటే 100%గా ఈ వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. బీఆర్ఎస్ పార్టీగా ఎస్సీ వర్గీకరణ కోసం మేము కూడా ముందు నడుస్తాం. రేవంత్ రెడ్డి సర్కార్ పైన డెఫినెట్గా యుద్ధం చేస్తాం. ఆ ఫైటింగ్లో ఎంఆర్పిఎస్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకి సంబంధించిన వాళ్ళతో కలిసి నడుస్తాం. బీఆర్ఎస్ పార్టీగా టీని తెలియజేస్తాం. రెడ్డి దత్తాత్రేయ గారు, అంటే నిజంగా సుదీర్ఘ పోరాటం అని మనం ఒక మాట అనేసినాం, కానీ అంటే ఎంత జరిగింది అనేది మనకి ఇన్ షార్ట్గా చరిత్ర అంతా కూడా చెప్పిండ్రు బాలరాజు గారు. సో ఫర్దర్గా ఇప్పుడు జరగాల్సింది ఏముంది? భారత రాజ్యాంగ పితామహుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాల స్థితిగతులను కావచ్చు, వాళ్ళ జీవన విధానాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి, స్వేచ్ఛగా ఆర్థిక స్వావలంబన చేసుకోవాలి, సమాజంలో అసమానతలు లేకుండా, సామాజిక అసమానతలు కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అసమానతలు లేకుండా సభ్య సమాజం మొత్తం కూడా ఒకే రకమైనటువంటి ప్లాట్ఫామ్ మీద జీవించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు నడిపేటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఆర్థిక స్థితిగతుల పరంగా కావచ్చు, రాజకీయ అవకాశాల పరంగా కావచ్చు, ముఖ్యంగా ఆర్థిక స్థితిగతుల మీద ఈ రిజర్వేషన్స్ మన భారతదేశంలో 2 రకాలుగా. సామాజిక అస్పృశ్యత, అంటరానితనం అనేటువంటిది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక పీడ పురుగు కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది ఈ దేశంలో వ్యాపించింది. దాంతోపాటు వాళ్ళ జీవన స్థితిగతులు, వాళ్ళు చేసే వృత్తిని ఆధారంగా చేసుకొని మనకు రిజర్వేషన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఇంతకుముందు మిత్రులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు చెప్పినట్టుగా, దేశం అనేటువంటిది అసమానతల రూపకల్పనలో నిర్మితమైనటువంటి ఒక మహావృక్షం. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి అసమానతలు ఉన్నాయి. సో అత్యంత కింది స్థాయిలో ఉండి ఈ సోషల్ హైరార్కీలో ఏదైతే మనం నిచ్చెన మెట్ల సమాజంలో ఉన్నామో, సమాజం నిర్మితమే ఒక తప్పుడు ఆలోచన విధానంతో నిర్మితమైంది. ఇవాళ కుట్టినటువంటి పురాన్ని బట్టి, లేకపోతే చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఉన్నతమైనటువంటి స్థానం, కొంతమందికి తక్కువ స్థానం, కొంతమందిని వీరే కులాలుగా చూడటం. సో ఈ అంశాల పరంగా చూస్తే ఈ వర్గాలు ఏదైతే అత్యంత ఆదరణను కోల్పోయినటువంటి ఈ వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనేటువంటిది భారత రాజ్యాంగంలో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో వారి ఆలోచన విధానాలతోనే గతంలో కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశమైన రాష్ట్రమైన ఒక చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి చెందాలనేటువంటిది చాలా వర్గాల సమ్మిళితంతో, అంటే అందరం కలిసి పోరాడితే వస్తుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో మాదిగ పోరాట రిజర్వేషన్కి అంతే చరిత్ర ఉంది. కాబట్టి ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాటంలో జరిగినటువంటి తీర్పు, నేనేమంటా ఉన్నామంటే చాలాసార్లుగా తీర్పులు వెలువరిచిన తర్వాత కూడా రిజర్వేషన్ల అమలు విషయంలో వేరువేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణల భాగంగా చాలా నిర్ణయాలను వెనక్కి తీసుకెళ్లిన సందర్భాలను మనం చూసాం. ఇవాళ ఏదో ఇమీడియట్గా నాకు కూడా పేరు రావాలి, నేను కూడా ముందు వరుసలో నిలబడాలి, నన్ను కూడా మాదిగ సమాజం గుర్తించాలని ప్రస్తుత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి చేసినటువంటి ప్రకటన కేవలం ప్రకటనకే పరిమితం కావద్దు. గతంలో
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకునే క్రమంలో ఈ వర్గాల పట్ల తనకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తను చేసినటువంటి పల్లె నిద్రలో చాలామంది దళిత వర్గాలతో మమేకమై వారి జీవన స్థితిగతులను చూసి వారితో మమేకమై వారి ఆర్థిక స్థితిగతులను మార్చాలనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే మనం చూసాం. ఎంత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకం ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టకుండా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది. సో ఇప్పుడు రిజర్వేషన్స్ అనేటువంటివి ఉద్యోగము ఉపాధి అవకాశాలలో రావాల్సినటువంటి అంశానికి సంబంధించింది. కేసీఆర్ గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక కులానికి సంబంధించిన రిజర్వేషన్ల అంశం ప్రస్తావన జరిగింది అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించిన తొలి రాష్ట్రం అండి. 2016లో ఇదే బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసింది. మనం చూసాం. ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఆడావిడి చేసేసి మందకృష్ణ గారిని ఓనప్ చేసుకుని చేతులు లేపి ఏదో ప్రకటిస్తామన్నారు. కానీ కేసీఆర్ గారు ఆ రోజు ఎన్నికలు ఏమీ లేవు. 2016లో స్వయంగా తను ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ అసెంబ్లీ తీర్మాన కాపీలను తీసుకెళ్లి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఒప్పించి తనతో ఒక మాట కూడా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇవాళ తను వేసినటువంటి తొలి అడుగు దేశం మొత్తం కూడా గర్వించే స్థాయికి వెళ్ళడం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ రిజర్వేషన్ల ప్రతిఫలాలు పొందబోతున్నటువంటి మా సోదరులు ఎవరైతే ఉన్నారో మాదిగ ఉపకులాలు కావచ్చు, మాల ఉపకులాలు కావచ్చు, వారి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలలో ఇది ఒక ముందడుగుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. రైట్. అంటే ఇంప్లిమెంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మనం వేచి చూద్దాం. ఇంకా అనేక సమస్యల మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహ జ్వాలలు మనం చూసినాము. మరింత డీటెయిల్గా చర్చిద్దాం. బాలరాజు గారు, అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అవమానాల పర్వం కొనసాగుతుంది అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఒకవైపు రైతులను అవమానిస్తారు, నర్సులను అవమానిస్తారు, నిరుద్యోగులను అవమానిస్తారు, విద్యార్థులను అవమానిస్తారు, పెన్షన్ తీసుకునే వాళ్ళని అవమానిస్తారు. ఇప్పుడు ఆఖరికి మహిళా ప్రజాప్రతినిధులను కూడా అవమానించే దగ్గర దాకా వచ్చింది. దానికి సంబంధించి ఎట్లా తీసుకుంది, అసెంబ్లీ సాక్షిగా చేసిన కమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత అవమానకరంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి, దానికి సంబంధించి మనం నిన్న చూసినాం. ఎట్లా నిరసనలు చెప్తా ఉన్నారు అనేది. అంటే ఈ వైఖరిని అంతా కూడా ఎట్లా చూస్తారు? స్వేచ్ఛ గారు 100% అధికారం వస్తామా రావని అనుమానంతో వచ్చిన వాళ్ళు అధికారంలోకి, ప్రజల మీద అభిమానంతో రాలేదు అధికారంలోకి. వీళ్ళు అనుమానంతో అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ అవమానిస్తూ ఉన్నారు. కాబట్టి 100% రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి అసందర్భమైన చర్చ వాస్తవానికి. ఒకవైపు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు పైన, పద్దుల పైన, ఆ పద్దులో కేటాయింపుల పైన, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి పైన, కేటాయింపుల పైన ఒకవైపు కేటీఆర్ గారు శాసనసభలో స్పీచ్ ఇస్తూ ఉన్నారు. దాని వెనకాల కేటీఆర్ వెనకాల ఎట్లాగా మా ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. అసందర్భంగా రేవంత్ రెడ్డి గారు సభలోకి వచ్చి సభానాయకుడు ఏం చేయాలి, సభా మర్యాదలు పాటించాలి. సభానాయకుడు అంటే పెద్దన్న వాస్తవానికి ఆ సభ సంబంధించినటువంటి శాసనసభకి సభానాయకుడే ఇవాళ సభ ఉల్లంఘన జరుగుతూ ఉంటే, ఒకవైపు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే అసందర్భోచితంగా లేచి మాట్లాడుతూ మేము ఆ అక్కల్ని నమ్ముకొని మేము నిండా మునిగిపోయాం, మమ్మల్ని ఇక్కడ మోసం చేశారు, ఇక్కడ మీ వెనకాల కూర్చున్న అక్కలు మిమ్మల్ని నమ్ముకుంటే మీ జూబ్లీ బస్టాండ్ అయితే మీ బతుకు అన్నట్టు. జూబ్లీ బస్టాండ్ బతుకంటే బస్టాండ్ దగ్గర కూర్చోవడం అంటే ఏదన్నట్టు, నిండా మునిగిపోవడం అని అర్థం. అంటే ఆడపడుచుల్ని నమ్ముకుంటే, ఆడవాళ్ళని నమ్ముకుంటే నీ బతుకు బస్టాండ్ అయితే నువ్వు అడకొత్తిని స్థితి వస్తుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో తెలంగాణ మహిళా లోకమే కాదు, తెలంగాణ సమాజం అంతా ఉలిక్కి పడ్డది. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే తీరిదేనా, ఒక సభానాయకుడు మాట్లాడే తీరిదేనా, ఇంత అక్కసా మహిళల పట్ల కానీ మహిళల ఎమ్మెల్యేల పట్ల కానీ అనేటువంటి భావన తెలంగాణ సమాజంలో పెరిబిక్కింది. కాబట్టి అనేక చోట్ల దిష్టిబొమ్మదాన, అనేక చోట్ల నిరసన. తదనంతరం కూడా స్వేచ్ఛ గారు నేను అడిగేది ఏంటంటే, బట్టి విక్రమార్క గారు అంటే మాకు గౌరవం ఉండే వాస్తవానికి. తను చదువుకున్నవాడిగా, ఒక పార్టీ మారకుండా ఒకే పార్టీలో మాట్లాడుతూ పెరిగిన వాడిగా నాకు గౌరవం ఉండే. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని కోడ్ చేస్తూ ఎల్ఓపి మీ వల్లనే పోయిందనంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను చూసి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని ఎట్లా అడ్డుకుంటుందో చూసి, తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ అవసరం లేదని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఎల్ఓపిని, మీ ఏదైతే శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళందరూ ఏదో ఒక్కొక్కరిగా పోలే, ఈరోజు మీరు దగ్గర ఇంటికి వెళ్ళేసి ఒక్కొక్కరిని బతులాడుకొని మా కుర్చీ పోతాడుతుంది మీరు బతులాడుతున్న ఆలోచన విధానం ఏదైతే ఉందో అట్లా చేయలే. వాళ్ళందరూ కూడా ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ విధానం కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి కానీ తెలంగాణకు మంచిది కాదనే ఆలోచనతోటి ఆ రోజు శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన సందర్భంలో 12 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు శాసనసభకి విలీనం చేశారు. కానీ ఓన్లీ ఆ రోజు ఉన్నటువంటి సబితేందర్ రెడ్డి వల్లనే నీ ఎల్ఓపి పోలేదు కదా, ఎట్లయితుంది అది? కాబట్టి నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ నీ వల్లనే పోయిందని చేస్తూ
సబిత కారణం అని చెప్పేసి, సునీతా లక్ష్మారెడ్డి కారణం అని చెప్పేసి మాట్లాడుతూ బట్టి విక్రమార్క గారు చేసిన ప్రసంగం కూడా చాలా తెలంగాణ సమాజంలో చాలా నిరసనకు పిలువెక్కింది. నేనేమనుకుంటున్నానంటే, ఒకవైపు వీళ్ళు తాయిలాలు అంటే ఇవాళ బీ క్యూబ్ సిద్ధాంతం నడుస్తుంది తెలంగాణలో. బీ క్యూబ్ అంటే బి అంటే భూములు, ఇంకో భూమి అంటే బ్లాక్మెయిల్, ఇంకో భూమి అంటే ఇవాళ సంబంధించి వాళ్ళని టోటల్గా బ్లాక్మెయిల్ చేయడం. అంటే భూములు ఆశ చూపించడం, బిల్లులు ఆశ చూపించడం, బ్లాక్మెయిల్ చేయడం. బిల్లులు ఇస్తాం రాబాయి నా పాటలో చేరు, లేకపోతే నీ భూములు ఏమైనా ఉంటే రాబాయి క్లియర్ చేస్తా, లేకపోతే నీ రెండు నకపోతే బ్లాక్మెయిల్ చేస్తా. ఈ బీ క్యూబ్ సిద్ధాంతం నడుస్తూ ఉంది. ఆ క్రమంలో వీళ్ళు ఏదైతే చేర్చుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో ఆ 10 మంది కనీసం ఒక సీనియర్ ఎమ్మెల్యే అడిగితే ముఖ్యమంత్రి మూడు రోజులు టైం ఇవ్వలేట. కాబట్టి అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఏంద్రనైనా మమ్మల్ని తీసుకొస్తారు, ఇక్కడ పడేస్తారు, పదవులు ఆశ చూపుతారు, బిల్లు క్లియర్ చేస్తారంటారు, భూములు క్లియర్ చేస్తారంటారు. మరి ఇదేంద్రనైనా ఈ బ్లాక్మెయిల్ అని చెప్పేసి భయపడే సందర్భంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు శాసనసభ లాబీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి వారు అక్కసు ఏదైతే అలా చేస్తున్న చేష్టల్ని కాంగ్రెస్ పార్టీ విధానము వారు చేసుకున్న తర్వాత నాకు చెప్పే గౌరవాన్ని బట్టి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరిండో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాకబుట్టింది. ఆ రోజు జరిగిన సంఘటనే కదా. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు బయటికి రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏంది ఇప్పుడు ఈయనకు 2 రకాల అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అమెరికాకు విదేశీ పర్యటన పోతామని అంటున్నారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో 1983లో విదేశీ సంక్షోభం జరిగింది. నాదెండ్ల భాస్కరరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ గారి కూలదోసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూలదోసింది. వాస్తవం నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అన్నారు విదేశీ పర్యటన పోయినప్పుడే. మళ్ళీ ఈయనప్పుడు విదేశీ పర్యటన పోతా ఉన్నాడు కాబట్టి ఒకవైపు కోమరెడ్డి అంటుండే రేవంత్ రెడ్డి పోగానే నేనే మొత్తం చూసుకుంటానని మాట్లాడుతున్నాను ఒకవైపు. కాబట్టి ఎవరు ఏ కుంపటి పెడతారో అర్థం కాదు. శాసనసభలో వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ రిటర్న్ పోతా ఉన్నారు, కొత్త వాళ్ళని రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటలుగా నేను భావిస్తా ఉన్నాను. దత్తాత్రేయ గారు, అంటే ఈ అవమానాల పర్వాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు తాజా కూడా పింఛన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలవుతుందా అంటూ, అంటే ఎక్కడ చూసినా అంటే తాము ఏం చేసినా సమర్థించుకోవడం. అంటే నిజంగా ఒక నెల లేట్ అయితే ఎట్లా దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఆత్మగౌరవంతో ఎట్లా ఉంటారు, ఎంత ఇబ్బంది పడతారు, ఆర్థికంగా ఉన్న ఆ మాత్రం ఆస్తులు లేకపోతే అనే దాని గురించి గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది. కానీ ఎవరిని చూసినా కూడా ఇది ఇట్లానే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే రాక అధికారం వచ్చింది, అసలు అధికారం వస్తుందనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఏ రోజు లేరు. అవకాశం వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది. అహంకారం పెరిగిన తర్వాత మాట విధానం, భాష విధానం మారింది. ఇవాళ తెలంగాణలో మహిళలే కాదండి, ప్రతిపక్ష నాయకులపైన ఎట్లా మాట్లాడుతున్నాడండి. పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, ప్యాంట్లో తొండలు దొరగొడతా, ఇవన్నీ మాటలు తెలంగాణ సమాజం ఎంత అసహించుకుంటుందండి. దాంతోపాటు ఇవాళ నిండు అసెంబ్లీలో నీకు సబితాంద్రెడ్డి గారికి వ్యక్తిగతమైనటువంటి రిలేషనే ఉన్నా, లేకపోతే మీకు అంతా ఇంటిమసీ ఉన్నా, యూ హ్యావ్ టు టాక్ విత్ హర్ ఇన్ అవుట్ సైడ్. బట్ హౌస్లో మాట్లాడాల్సిన అంశం కాదు అది. మాట్లాడుతూ మహిళలందరినీ హేళన చేస్తున్నట్టుగా, మహిళలందరిపైన అహంకారాన్ని చూపిస్తున్నట్టుగా, ఒక సబితాంద్రెడ్డి గారినో లేకపోతే సునీతా లక్ష్మారెడ్డి గారినో కోవలక్ష్మినో కాదు అక్కడ. ఆయన కేటీఆర్ గారి వెనకాల ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మహిళ తనకు అక్క వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు, చెల్లె వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు, తనను గౌరవించే వాళ్ళు ఉన్నారు. నీవు వెనకాల ఉన్న వాళ్ళందరినీ నమ్ముకుంటే నువ్వు బస్టాండ్ పాలవుతావు అనే దాంట్లో ఏం కనిపించింది అంటే చిత్తశుద్ధి లేదు ఆయనకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయడం చేతకాక తెలంగాణ సమాజాన్ని పక్కదారికి పట్టించాలి. కాబట్టి హౌస్లో మాట్లాడే విషయం పైన కూడా అవగాహన లేదు అని స్పష్టమైపోయింది. బడ్జెట్ విషయాలపైన నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అన్నదానికి ₹1 బడ్జెట్ కేటాయించకపోవడం అనేది నీకు మహిళల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే 500 గ్యాస్ రూపాయలు అటకెక్కింది. పెళ్ళైనటువంటి ప్రతి మహిళకు తులం బంగారం అనేటువంటి అదే అసలు లేనేలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఏవి ఇవ్వకుండా కేసీఆర్ గారి విధానాలను చెక్కిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి మహిళల మీద ఉన్న చిత్తశుద్ధిని నువ్వెక్కడ మాట్లాడగలుగుతావు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్లో కానీ, చైర్మన్స్లో కానీ, గిడ్డంగులలో కానీ ప్రతి దాంట్లో 50% రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ. అలాగే వీహబ్ అనేటువంటిది ఏర్పాటు చేసి మహిళలను పారిశ్రామిక రంగాల్లో నాణ్యమైనటువంటి టెక్నాలజీలో ముందు వరుసలో నిలబెట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మార్చేటువంటి ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు. ముఖ్యంగా చెప్పాలంటే రిజర్వేషన్స్లో కానీ, ఉద్యోగ రిజర్వేషన్లో 33% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన ఏకైక రాష్ట్రం. కేసీఆర్ కిట్టు పేరు మీద మహిళలకు సహజ డెలివరీలు అయ్యే విధంగా సహకరించినటువంటి ఏకైక రాష్ట్రం. అలాగే ఐరన్ కిట్స్ ఇచ్చాడు మహిళల కోసం. ముఖ్యంగా ఆశా వర్కర్లు ఏదైతే ఎన్ని ఆశలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్క్ చేస్తూ ఉన్నారో, మహిళల అభివృద్ధి కోసం కావచ్చు, ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉన్నారో, వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళకు కేవలం 4000 రూపాయల జీతాన్ని 11,000కు పెంచిన నాయకుడు. అంగన్వాడీ టీచర్స్ యొక్క వెద ఏందో గాదేందో మనకు తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత
2014కు ముందు 2014 తర్వాత ఇవాళ అంగన్వాడీ టీచర్ల జీతాలను ఒక్కసారి బేరీజు వేస్తే ఆయన పెంచిన జీతాలు ఇవాళ 11,250 రూపాయలు తీసుకుంటా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్. సో ఈ స్థాయిలో తన చిత్తశుద్ధిని చూపించుకున్న నాయకుడి పైన ఈ రాష్ట్రంలో మహిళా విద్యను పెంచి పోషిస్తూ ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పైన, మహిళా విద్యను ప్రోత్సహిస్తూ మహిళల కోసం గురుకులాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ పైన మాట్లాడే నైతిక అర్హత ఉందా అండి రేవంత్ రెడ్డి గారికి? అంటే నీకు పరిపాలన పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు పరిపాలనలో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమం గురించి మాట్లాడు, విధానాల గురించి మాట్లాడు. మహిళలని అసభ్య పదజాలంతో హింసించడం, ఆ ఆనందంలో వెక్కిరి నవ్వులు నవ్వడం. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అంటే మాకు కూడా గౌరవమే ఉంది. ఒక ఎడ్యుకేటెడ్గా ఒక చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళిన లీడర్గా ఆయన ఫ్రస్ట్రేషన్ కనిపించింది అక్కడ. నాకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి గద్దలాగో చెత్తుకపోయింది రేవంత్ రెడ్డి, మీరందరూ నా వెనుక లేకపోవడం వల్లనే అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారిని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అనడం. ఎవరైనా ఒక మహిళని ఏం ముఖం పెట్టుకుంటావు అని అనొచ్చునా అండి? అంటే వాళ్ళ భాష, వాళ్ళ యాస, అధికారం వచ్చిందన్న గర్వం కనిపిస్తూ ఉంది స్పష్టం. అంటే చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ అవమానకరమైన భాష వస్తుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. మనం వివరంగా మాట్లాడి బాలరాజు గారు అంటే చాలా అంశాలకు సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక హామీలు ఇచ్చేస్తూ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో అంటే తాము ఏమనుకున్నదో అదే మాట చెల్లుబాటు అయ్యే విధంగా ప్రవర్తన వ్యవహార శైలి కూడా కనిపిస్తుంది. అంటే దీన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారంటే ఎల్ఆర్ఎస్కి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఎట్లా నిందలు మోపింది, ఎట్లా ప్రజల్ని రెచ్చగొట్టి మాట్లాడింది, కానీ ఇమ్మీడియట్గా అధికారంలోకి రాగానే మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు చేస్తున్న ఇంప్లిమెంటేషన్ ఏంటి? ప్రధానంగా స్వేచ్ఛ గారు ఇలా ఎల్ఆర్ఎస్ సంబంధించి గతంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, వారు మాట్లాడిన మాటలు ఇలా సోషల్ మీడియాలో ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి కూడా ఈరోజు కూడా. గతంలో ఏం చెప్పినారు, అసలు ఎల్ఆర్ఎస్కి ₹1 తీసుకోకుండా మేము రెగ్యులరైజ్ చేసామని చెప్పారు మేడం. కానీ ఈరోజు 25 లక్షల మందికి మళ్ళీ టోకర పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా జీహెచ్ఎంసీ పదవిలో 10 లక్షల మంది, మున్సిపాలిటీల్లో 10 లక్షల మంది, గ్రామాలలో 4 లక్షల మంది, సుమారు 24 నుంచి 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మంది మీద ఇలా సుమారు భారం మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలని చూస్తున్నారు తప్ప మేము హామీలు ఇచ్చిన దాన్ని ఎట్లా అమలు చేయాలని ఆలోచన చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇలా శాసనసభలో ఏదైతే ఈరోజు నిరుద్యోగం మీద చర్చ జరుగుతూ ఉందో, ఒక విద్యార్థి నాయకుడిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరైతే సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరుతో సభ పెట్టారో ఆ డిక్లరేషన్లో మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ₹4,000. అదేవిధంగా యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా జాబ్ కార్డు పేరుతో ₹5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ క్యాలెండర్ని అమలు చేస్తామన్నారు. ఇవాళ డిఎస్సి సంబంధించి మేడం నేను అడుగుతా ఉన్న స్వేచ్ఛ గారు, మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి 25,000 తగ్గకుండా వేస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు వాళ్ళు. ఈ 420 హామీలు ఇచ్చారు కదా, దీంట్లో యువత సంబంధించి చూస్తే దీంట్లో అన్ని హామీలు ఉన్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ కూడా ఆ విధంగానే మారింది కదా. రైతు రుణమాఫీ ఏం చెప్పినారండి, ప్రతి రైతు అందులో రైతులు పట్టా పుస్తకాల కొర్రీలు లేవు దాంట్లో, అదేవిధంగా రేషన్ కార్డుల కొర్రీలు లేవు దాంట్లో. ఈ ప్రభుత్వం ఏర్పడగానే రైతులందరికీ రుణమాఫీ అని చెప్పినారు. రైతులందరికీ రుణమాఫీ అని చెప్పేసి ఇలా 31,000 కోట్లు బడ్జెట్ అవుతుందని చెప్పేసి ఇలా చెప్పిన మీరు ఇవాళ కనీసం 25,000 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టారంటే ఇంకా 5,000 కోట్లు ఎక్కడ పోవాలి? 5,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే అంశం లేదు. ఆచరణలో ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళే నిలబడని పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే నిన్న వర్గీకరణకు సంబంధించి కూడా మాట్లాడారు. అంటే దేనికి ఏదైనా సరే చెప్పిన మాట మేము చెయ్యము అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? 100% అండి. కేసీఆర్ గారు ఆ రోజు బడ్జెట్ ఏదైతే మన మీటింగ్లు జరుగుతామని పబ్లిక్ మీటింగ్ జరుగుతామో చెప్పినాడు. అర్రాజు పాట లెక్క పాడుతూ ఉంటుంది. ఇది ఏదో సంతలో కూర్చున్నట్టు నేను ఇంత కడితే నేను ఇంత ఇస్తా, కేసీఆర్ 10 నేను నిర్వహిస్తా, కేసీఆర్ 2 ఇస్తే నేను 4 ఇస్తా అనేటువంటి అర్రాజు పాట పాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు, ఇది వీళ్ళకు ఒక విధానం లేదని చెప్పేసి ఆ రోజు చెప్పలేదు కేసీఆర్ గారు. ఈరోజు అమలు జరుగుతూ ఉంది కదా. ఇది రైతు రుణమాఫీ విషయంలో దోకా చేసినారు, నిరుద్యోగ భృతి విషయంలో దోకా చేసినారు, నిరుద్యోగ క్యాలెండర్ విషయంలో దోకా చేసినారు, 46 జీవో విషయంలో దోకా చేసినారు. అదేవిధంగా ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచుతామని చెప్పేసి దోకా చేసినారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతామని దోకా చేసినారు. ఇలా అన్ని రంగాల్లో దోకా జరుగుతూ ఉంది. మహిళల కింద ముందు దత్తాత్రేయ చెప్పినట్టు తులం బంగారం ఎడిపోయిందో అర్థం కావట్లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. అదేవిధంగా అనేక రకాలుగా ఇవాళ మహిళలకు సంబంధించి స్కూటీలు రానే పరిస్థితి లేదు. ఇవాళ కౌలు రైతులకు సంబంధించిన ఊసే లేదు. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానమే లేదు. ఇవాళ రైతు బంధు సంబంధించి ఇవాళ నిధులను మళ్లించి ఇవాళ రైతు భరోసా నిధులుగా మార్చి ఇవాళ రుణమాఫీ పేరుతోటి ఇలా ఆటలాడుతూ ఉన్నారు. ఇలా 100% పల్లెల్లో ఉన్న రైతాంగం మొత్తం కూడా ఆందోళన చెందుతూ ఉంది. 500 బోనస్ ఇస్తామని చెప్పినావు కదా, 500 బోనస్ పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు 2,000 పింఛన్ ఇస్తా ఉంటే అరే ముసలయ్యకు ముసలమ్మకు పంచాయతీ పెట్టని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, ఇలా 4,000 పింఛన్ కోసం ఇలా వృద్ధులు, వితంతులు, వికలాంగులు, బోధకాలు వాళ్ళు, ఇలా బీడీ కార్మికులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఒక మానవత్వంతో డయాలసిస్ వాళ్ళకి
డయాలసిస్ వచ్చిన వాళ్ళకు కూడా పింఛన్ ఇవ్వాలనే ఆలోచన గత ప్రభుత్వం చేస్తే ఉన్న పింఛన్ ఎట్లా ఎగరగొట్టాలనే ఆలోచన విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈరోజు ప్రజలకు దోకా చేస్తున్న విధానం డెఫినెట్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100% అయ్యో కేసీఆర్ గారు గిన్ని చేస్తే ఈయనేంద్ర గిన్ని మోసాలు చేస్తున్న ఆలోచన విధానం ఉంది. కాబట్టి దొంగకు పగ్గాలు అప్పచెప్పినారు రాష్ట్ర ప్రజలు. ఇక దొంగ ఏం చేస్తారు మేడం, గదే పని చేస్తారు, దోచుకునే పని చేస్తారు తప్ప ప్రజలకు ఇచ్చే విధానం చేయడనే ఆ విధానం కనపడతా ఉంది. 100% ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలపైన బీఆర్ఎస్ పార్టీగా నిత్యం మేము ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలు అంటా ఉన్నారు, ఇవాళ నిన్న దిల్సుఖ్ నగర్ లో 46 జీవో బాధితులు ఆందోళన చేసినారు. ఇవాళ డిఎస్సి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారండి. ఇవాళ నేనున్న క్యాంపస్ అంతా ఉయ్యాలో పోలీసు క్యాంపులు ఆయే ఉయ్యాలని పాటలు పాడేది. అదే క్యాంపస్లో ఇవాళ డిఎస్సి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే అలాని బూటుకాలు చప్పుళ్లతోటి పోలీసు యొక్క నిర్బంధాలతోటి వేధిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. జర్నలిస్టులు అయితే జర్నలిస్టుల మీద కేసులు, విద్యార్థులు అయితే విద్యార్థుల మీద కేసులు, కామన్ పీపుల్ అయితే కామన్ పీపుల్ మీద కేసులు పెడతా ఉన్నారు. నిత్యం హోమ్ మినిస్టర్ లేదు, హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఉంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంది. నిత్యం అత్యాచారాలు, మానభంగాలు, మహిళలపైన రేపులు, రోజు 3-4 సంఘటనలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి అన్ని అంశాలలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద కొట్లాడుతుంది. అంటే దత్తాత్రేయ గారు, ఇన్ని సమస్యలతో పాటు కూడా కాంగ్రెస్ నేతల వైఖరి ఎట్లా కనిపిస్తుంది అంటే అధికారంలోకి వస్తామా అనేది అనుకోకుండా వచ్చిండ్రు కాబట్టి ఉన్న టైంలోనే తమకు లబ్ధి చేకూర్చే విధంగా, తమకు బెనిఫిట్ అయ్యే విధంగా అన్ని చేస్తున్నారు. దానికి సంబంధించి మనం H1B వీసా స్కామ్కి సంబంధించి మన వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఏమంటారు దానికి సంబంధించి మీరు? ఫస్ట్ మీరు అడిగినటువంటి దాంట్లో లేఅవుట్ ఏదైతే రెగ్యులేటింగ్ స్కీమ్ అనేటువంటిది ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి, రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి రెండింటిని కూడా సమపాలనలో డెవలప్మెంట్ తీసుకెళ్లాలి. కేవలం అర్బన్ ఒకటే డెవలప్మెంట్ అయితే రూరల్ అనేటువంటిది మళ్ళీ ఆర్థిక భారాలు అనేటువంటి పెరగొచ్చు, అసమానతలు ఏర్పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రేరా అనేటువంటి తీసుకొచ్చాం. మనం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశాం. పెట్టుబడి పెడుతున్నటువంటి పెట్టుబడిదారుడికి, అందులో తీసుకుంటున్నటువంటి కస్టమర్కు ఎవరికి కూడా అపనమ్మకం ఏర్పడకూడదు, ప్రభుత్వం నుంచి భద్రత లభించాలి, తీసుకున్నటువంటి ప్రాపర్టీకి రక్షణ ఉండాలి. సో అమ్ముతున్నటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా 3 స్టేజెస్లో ఫిల్టర్ చేసిన తర్వాత ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంత స్పష్టంగా చేసినటువంటి LRSలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏముందంటే అధికారంలోకి రావడమే దేశవ్యాప్తంగా ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాగానే ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి RRR అనేటువంటిది స్టార్ట్ అయింది, మీకు తెలుసు. ఇక ఇక్కడ ఉన్నటువంటి రైతుల మీద, ప్రజల మీద, మహిళల మీద వచ్చే ప్రతి రూపాయిని ఆపేయాలా. ఇవాళ పెన్షన్లు, జనవరి పెన్షన్లు ఆపేశాడు. ఆ డబ్బులన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి డబ్బులు పంపించాడు. అదొకటైతే ఇవాళ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి సభ్యులు, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడినటువంటి జీవన ప్రమాణాలను చూసుకుంటే మన రాష్ట్రం చెందినటువంటి వ్యక్తులను తీసుకుంటే మనం 8th పొజిషన్లో ఉన్నామండి మొత్తం దేశంలో. సో ఇక్కడ ఇది ఒక వ్యాపారంగా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రధానంగా మన ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఈ కంది శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ H1B వీసాలో ఆయన ఏం చేశాడంటే, గతంలో ఆయన ఎదుగుదల మొత్తం కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారం. ఏం చేశాడంటే ఆదిలాబాద్ జిల్లాలో తన కాలేజ్ చేసినటువంటి రోజుల్లోనే ఒక చీటీల వ్యాపారం స్టార్ట్ చేసి చాలామంది కట్టినటువంటి డబ్బులన్నిటి ఎగ్గొట్టి పారిపోయినటువంటి వ్యక్తి. ఆ డబ్బులన్నిటి తీసుకుని వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర ల్యాండ్స్ కొనుక్కుని వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ 300 పై చిలుకు పాపం ఎవరైతే అమెరికాలో స్థిరపడాలని ఆశపడ్డ వాళ్ళందరికీ తన లేని కంపెనీలు ఉన్నట్టుగా సృష్టించుకొని ఫేక్గా సృష్టించుకున్నటువంటి వ్యక్తి ఆ ఉద్యోగాల పేరు మీద వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేశారు. అంటే ఏదైనా కూడా వ్యక్తులుగా చూసినా, వ్యవస్థలుగా చూసినా తెలంగాణ ప్రజలకి అన్యాయం, మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కంది శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి 6 నెలల ముందు పారాషూట్ వేసుకుని వచ్చి ఫస్ట్ బీజేపీలో చేరాడు. ఆ తర్వాత ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గెలవగానే అక్కడే స్థిరంగా పాపం ఎన్నో రోజులుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక గండ్ర సుజాత ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉన్నాడు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి టికెట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆయన సామాజిక వర్గం మీద ఉన్నంత స్పృహ మిగతా వర్గాల మీద ఉండదు. ఆయన టికెట్ ఇవ్వడంతో పాటు ఈ వ్యక్తి మహిళల మీద, రేవంత్ రెడ్డి గారికి ఎంత అగౌరవం ఉందో మహిళలు అంటే అంత అగౌరవపరిచాడు. ఈయన కూడా అంతే. అక్కడ ఉన్నటువంటి ఆ మహిళ అయినటువంటి సుజాత గారిని శూర్పణఖతో పోల్చి వాళ్ళ విపరీతమైనటువంటి ఆవేశానికి, ప్రజల యొక్క కోపానికి గురైనటువంటి వ్యక్తి. రైట్. అంటే ఏదేమైనా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎట్లా కనిపిస్తుంది. ఇదే వ్యవహార శైలి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఉండకుండా ఉండాలనేది కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.